వారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఇందాపూర్ డైరీ వ్యవహారంలో హెరిటేజ్ సంస్థ భాగస్వామ్యం ఉందన్న విషయం స్పష్టమైందని అన్నారాయన. ఈ విషయంలో ప్రజలకు టీడీపీ క్షమాపణ చెప్పాలంటున్న చంద్రశేఖర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వ్యవహారం పైన శాసన మండలిలో జరిగినటువంటి వాగ్వివాదం మాటకు సంబంధించినటువంటి వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. అందులో భాగంగానే 2 సార్లుగా సభ కూడా వాయిదా పడినటువంటి సిచ్యువేషన్. చివరికి ఇదే అంశం పైన చర్చించి తీరాలని చెప్పి వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండలిలో తమ వాదన వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి సభ కూడా ఈరోజు వాయిదా పడింది. ఈ వ్యవహారం పైన మనతో మాట్లాడేందుకు శాసనసభ్యులు చంద్రశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈరోజు జరిగినటువంటి సభకు సంబంధించి, ఇందాపూర్ డైరీకి సంబంధించి, హెరిటేజ్ సంస్థలకు సంబంధించినటువంటి అంశం వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇది చాలా క్లియర్. వైసీపీ స్టాండ్ కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అడ్డం పడుతుంది. కేసులు మాపై పెట్టి కాసులు కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి తెరచాటు నాటకం, చంద్రబాబు గారి ఇంద్రజాలమే ఈ ఇందాపూర్ డైరీ. ఇందాపూర్ డైరీ అనేటటువంటి వ్యవస్థతో మాకు సంబంధం లేదని వాళ్ళ అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి అచ్చెన్నాయుడు గారికి ఈ వెబ్సైట్ ఎవరిదో ఒకసారి చూసుకొని తెలుసుకొని ఆ గౌరవమైనటువంటి సభని కౌరవ సభగా మార్చకుండా ఒక విచక్షణతో మాట్లాడమని వారికి హితవు పలుకుతున్నా. ఇది ఇందాపూర్కి సంబంధించినటువంటి యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెరిటేజ్ది అని వారి యొక్క వెబ్సైట్ చెప్తున్నటువంటి నిజం. ఇందాపూర్ అనేది వేరే కంపెనీ కాదు, హెరిటేజ్ యొక్క భాగస్వామ్య కంపెనీ. అది మెయిన్ యూనిట్గా, యూనిట్ నేమ్ పేరు ఇందాపూర్. సతీమణి గారు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు ఇక్కడ ఉన్నారు. వారు క్లియర్గా ప్లాంట్ నేమ్ ఇందాపూర్ అని రాశారు. అంటే హెరిటేజ్ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ నేమ్ ఇందాపూర్. ఈ ఇందాపూర్ అనేక సంవత్సరాలుగా హెరిటేజ్ పేరుని బయటకు రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014 నుంచి ఈ రోజు వరకు నెయ్యి వ్యాపారం చేస్తుంది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తుండగా శాసన మండలిలో జరగాలి, శాసనసభలో జరగాలి. ఎలాగా శాసనసభలో మాకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి శాసన మండలిలో మా సభ్యులు ఉన్నారు కాబట్టి లేవనెత్తుతున్నారు. పిరికి పందల్లాగా పారిపోవడం ఎందుకు? మీరు తప్పు చేయకపోతే చర్చించండి. ఇవాళ గోల చేస్తే, పెద్ద పెద్ద రంకెలు వేస్తే అబద్ధం నిజం, నిజం అబద్ధం కాదు కదా. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీ సభ్యుల దగ్గర మా సభ్యుల్ని ఎదుర్కొనేటటువంటి సత్తా ఉంది అని మీకు అనిపిస్తే చర్చ పెట్టు. ఇందాపూర్ ఎవరిదో నిగ్గు తేలుద్దాం. హెరిటేజ్ యొక్క ఈ వ్యాపారం ఊరికో పేరుతో, ఒక దగ్గర ఇందాపూర్ అయితే ఇంకొక దగ్గర ఇంకొక ఊరి పేరు, ఊరికి ఒక ప్లాంట్ను పెట్టుకొని 22 ప్లాంటుల ద్వారా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ద్వారా మేము వ్యాపారం చేస్తున్నామని వాళ్లే వెబ్సైట్లో పొందుపరిచారు. ధనాన్ని ఆర్జించటం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే టీటీడీ కొన్ని పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ ప్రకారం నెయ్యిని తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. టెస్టింగ్ ల్యాబ్లో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు డబల్ ఆఫ్ ద అమౌంట్ చేసేసుకుని అమ్మకాలు చేయటం, కొనుగోలు చేయడం ద్వారా ఎలాగా దీన్ని ఏ విధంగా వైసీపీ ప్రజల్లో తీసుకెళ్ళిపోతుంది? అదే మేము అడుగుతున్నాం. ఈరోజు క్వాలిటీ పెరిగింది అంటే ఆ రోజు మీరు క్వాలిటీ సప్లై చేయలేదనా? 278 రూపాయలకి సప్లై చేసినటువంటి కంపెనీకి 658 రూపాయలకి ఇచ్చారంటే 400 రూపాయలు 1 కిలో మీద మీ జేబుల్లో వేసుకుంటున్నారనే కదా. దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతాం. ఆ దేవదేవుణ్ణి ఈ విధంగా అపహాస్యం చేయడం, ఆ దేవదేవుడి మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి చేయడం, ఇది బాధ్యతారాహిత్యం. కాబట్టి ఆయన ఖచ్చితంగా అక్కడెవరో చైర్మన్ ఏదో తప్పు చేశాడు, అడ్డదారుల్లో 30 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాడు అని వారిని మీరు ఆ యొక్క పదవి నుంచే తప్పిస్తే, మీరు పదవి నుంచి తప్పుకోవాల్సిన బాధ్యత లేదా? మీ యొక్క కంపెనీ కోసం, మీ యొక్క కుటుంబ ఆర్థిక దోపిడీ కోసం ఇలా రాష్ట్రాన్ని, దేవుణ్ణి మీరు ఈ విధంగా బజారు పాలు చేస్తారా? కాబట్టి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నైతిక బాధ్యత వహించాలి. దీని మీద ఆయన ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఆయన ఆ సీట్లో కూడా కూర్చోకూడదు. చూసుకుంటే కనుక ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. సభలో అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ తీసుకురావడం ద్వారా భవిష్యత్ కార్యాచరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని కూడా చంద్రశేఖర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్